ఖమ్మం పట్టణంలో మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇండ్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినరు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినరు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగినారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పా. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకుముందు రాగానే ఏందే వేదిక మీద కొంచెం రిలాక్స్ ఉండొచ్చు కదా. వచ్చిన తర్వాత అదే చెప్పా మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికే ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా ఓపిక ఉందా? మీ అందరు కూడా గట్టిగా కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారదన్ మహారాజు గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండిఘటం, పట్టుబడితే వదలనటువంటి మనిషి కాబట్టి మరి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ జాగృతి, ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనల్ని ఇక్కడికి తోలిండ్రు, అంతే వదిలేసిండ్రు. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎంహెచ్ఓ వచ్చి ఒక్క హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందెట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుక్కుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు? ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలోకి తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చిర్రు, 3 మంత్రుల్ని గెలిపించి పంపించారు. ఒక్క మంత్రికి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలన్న సోయి లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్లోంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలగొట్టినరో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసినరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేది ముఖ్యమైన డిమాండ్. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకేటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా ముచ్చట్నా? బెదిరిస్తే భయపడతారా? పిడికిలేతండి ఒకసారి. పక్కానా? నమ్మొచ్చా? మొగాళ్ళు కాదు కాబట్టి నమ్మొచ్చు మిమ్మల్ని, అంతేనా? తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు వేరేది. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి ఇది అల్టిమేట్గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్న, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు తిరుగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్లేమో ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతూ ఉంది. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం.
ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా ఖూనీ చేస్తూ ఇవాళ మన ఇండ్ల మీదకి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే. దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఉన్నామని తెలియజేస్తూ, మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ